హే వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇన్ని రోజులు వీడియో చేయలేదని అనుకుంటున్నారా? ఎందుకంటే అంత దరిద్రం ఉంది కాబట్టి. దరిద్రంలో వీడియోలు చేస్తే ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు. అందుకే మేము ఇప్పటి వరకు వీడియోలు చేయలేదు. అయినా కానీ ఈరోజు చాలా దరిద్రాలు జరిగినాయి. దాని గురించి మాట్లాడదామా? ఫస్ట్ థింగ్, పొద్దున లేస్తే పీజీలో ఫుడ్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఓట్స్ తిన్నాము. అంటే మనము ఓట్స్ కొత్త అనమాట, అందుకే 4 స్పూన్ల కన్నా ఎక్కువ మింగలేకపోయినాను. తర్వాత యూనివర్సిటీలో అసైన్మెంట్ సబ్మిట్ చేద్దామని పోతే అక్కడ కూడా ఒక పెద్ద డిజాస్టర్. ఏప్రిల్ తర్వాతే అసైన్మెంట్స్ తీసుకుంటారంట. మేము చూసేమో తొందరగా రాసి సబ్మిషన్కి వెళ్ళిపోయినాము. మళ్ళీ లీవ్స్ ఇరు ఆఫీస్లో అని చెప్పేసి. అండ్ థర్డ్ వచ్చేసి నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. ఇవే దరిద్రాలు అనుకుంటే ఇదొకటి. ఇప్పుడు కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినా కానీ మనకి ఎట్లాగో సిగ్గురాదు. సో నాకు మ్యాగీ తినాలని క్రేవింగ్ వచ్చింది, ఎందుకంటే బయట వాన పడుతుంది కాబట్టి. సో నేను నా రూమ్మేట్ వెళ్ళి మ్యాగీ తెచ్చుకునేకి అదే కళ్ళు లాక్కుంటా వెళ్ళినాము. మ్యాగీ తీసుకుని వచ్చి మ్యాగీ చేసుకుంటుంది. మ్యాగీ చేసుకున్న తర్వాత బయట చూస్తే ఇంకా అట్లాగే వాన పడుతుండే. ఈ మ్యాగీ తీసుకొచ్చే గ్యాప్లో లిఫ్ట్లో మేము స్టక్ అయిపోయినాం, ఎందుకంటే కరెంట్ పోయింది. ఇది ఇంకొక దరిద్రం. మ్యాగీ చేసే వరకేమో కొట్లాడినాం, నాకు ఎక్కువ కావాలా నీకు తక్కువ కావాలా అని చెప్పేసి. తేరా మ్యాగీ చేసిన తర్వాత నువ్వే తిను అని కొట్లాడుకున్నాము. అదొకటి మధ్యలో. మేము చూస్తేనేమో బట్టలారేసినాం పైన. ఈరోజు వీక్ ఆఫ్ తీసుకున్నాం, కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇన్ని దరిద్రాలు జరిగినాయి. దాంట్లో బట్టలన్నీ తడిసిపోయినాయి వాన పడేసి. అండ్ ఫైనలీ నైట్కి వడగల్ల వాన పడింది. అది మాత్రం సూపర్ ఉండే చూస్తానికి. ఇంకా మ్యాగీ రెడీ అయిపోతే బయట వెదర్ చూసుకుంటూ వాన పడుతుందా లేదా అని చూసుకుంటూ మేము కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ మ్యాగీ ఎట్లా కంప్లీట్ చేసేసినాము. సో ఇది కథ అనమాట. బెంగళూరుకి ఏమో పొడిచేద్దాం పీకేద్దాం అని వస్తాం, కానీ లక్ కూడా ఉండాలి, లేకుంటే ఒకే రోజు ఇన్ని దరిద్రాలు జరుగుతాయని మాత్రం నాకు బాగా అర్థమైంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్.